రాజన్న సిరిసిల్ల జిల్లాలో మల్లారంలో లోన్ కట్టలేదని వృద్ధ దంపతులు ఓ ప్రైవేట్ బ్యాంక్ అధికారులు ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. కుమారుడు రాజయ్య లోన్ తీసుకుని డబ్బులు చెల్లించలేదు. దీనిపై కోర్టులో విచారించగా ఇంటిని స్వాధీనం చేసుకోవాలని తీర్పు వచ్చింది. ఈ మేరకు బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేసి ఇంట్లోని సామాగ్రి బయటపడేస్తారు. దీంతో ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఒక సంచిలో ఎత్తా ఇట్లే ఉంటాయి. అదా తీసుకో గిటన్ కోట్ కట్టింది ఎక్కడ ఆలింటనే అది గంట మంచిగా మల్లారం మాకు తెలుసుతా మల్లారం పొలమే. అయ్యా మీకు దండం, మమ్మల్ని కొద్దిగా పట్టించుకొని మేము రోడ్డు మీద ఉన్నాం. ఫైనాన్స్ వాళ్ళు వచ్చి మమ్మల్ని మెడలు పట్టి నువ్వు బాధ్యను ఇంట్లోకి నువ్వుకి తాళం బలగొట్టి నువ్వు బెడ్రూమ్ తాళం బలగొట్టి ఇవన్నీ తీసుకొచ్చి పటా 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 ఎత్తేసి 10 మంది దాకా వచ్చిండ్రు. వచ్చి పటా 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 అన్నీ ఎత్తేసి నేను ఎంత ఏడ్చినా కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకోక ఆయనతో దబా దబా ఇలా పెట్టేసి ఇక మేము రోడ్డు మీద వంటున్నాం. అయ్యా బాంచను అవ్వ బాంచను మాకు ఏం సాయం చేస్తున్నావు, మాకు తినవదా అంటే తిండికి లేదు, మాకు ఏం లేదు, మేము రోడ్డు మీద ఉంటున్నాం. ఇక మేము 5 రోజులే తానం చేయక అవ్వ, మేము 5 రోజులే తానం చేయక మేము పుట్టాడు బాధపడుతున్నాము. మా బాధలు మేము వాళ్ళకి చెప్తున్నాము. దేవుడా మాకు ఎవరు ఇంత ఎవరి నుంచికైనా కానీ మమ్మల్ని ఎవరు ఉంచుకుంటలేరు. నాకు 4 ఆపరేషన్లు అయినాయి. నాకు ఈ పక్కకు ఆ పక్కకు రాడున్నది. ఇక ఎందులో పైపు ఉన్నది ఆడికిడికి. నేను ఇక ఈ కట్టాలతో మేము వెళ్ళదిస్తున్నాం. నాకు 5 లక్షలు అయినాయి. 5 లక్షలు నాకు అయినాయి. ఇక నా పెద్ద మనిషికి 2 లక్షలు అయినాయి. 5 రోజుల నాకు కనిమార్లు 5 లక్షలు అయినాయి. అప్పు తీసుకొచ్చిండు నా కొడుకు, లోన్ తీసుకొచ్చి బాకీలు కట్టిండు. ఇంకా బాకీలు అట్టినే ఉండే, ఇవన్నీ కట్టంగా సుతం బాకీలు అట్టినే ఉండే. లోన్ తీసుకొచ్చి బాకీ కట్టిండు. బాకీ కట్టి మిగిలిన పైసలు
ఇక గోడ పెట్టుకున్నాడు. ఇది ఒక్కటి తప్పు నా కొడుకు గోడ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు? ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు? ఇప్పుడు ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నాను నాకు కొద్దిగా దయచేసి ఏదన్నా సాయం చెయ్యింది బాంచని. నేను కొంగు పంచుకుంటున్నా. నా కొంగులో ఇది ఏమన్నా అయ్యింది బాంచని. మీ ముసలలో మాకు ఎక్కడ లేవు కట్టం చేసుకుందాం అంటే మమ్మల్ని ఎవరిదాకే తీస్తాను బాంచను మేము 5 రోజుల కూడా ఏడుచుకుంటా ఇగో రోడ్డు మీద అంటున్నాం. వాళ్ళు సోపతి గల్లా వచ్చి మాకు చెప్పిర్రు. మాకు ఇవ్వరికి ఒక్కసారన్నా ఫోన్ చేసి లేదు. మరి మీరు చచ్చిండ్రా బతికిర్రా అంటే ముచ్చట ఉండదు, ఏది ఉండదు, మాతోటి మాట్లాడు లేదు, చేసుడు లేదు. వాడు అబ్బాయికిలే కష్టపడక వాడు దుబాయ్ వేయండు. ఇక మళ్ళా వీళ్ళు ఫైనాన్స్ వాళ్ళు సంవత్సరం ఆగిండ్రు. వాళ్ళ మీద అబద్ధం ఎందుకు, సంవత్సరం ఆగిండ్రు. ఆయన మొన్న వచ్చి 12ంటికి వచ్చి ఆయనతో సామాన్ బయట వారేసిర్రు. బస్ లాక్ చేసిర్రు. లాక్ చేసి ఇక పోయిర్రు. ఇక ఇంత సంగతి మీ దయ ఉంటే మాకేమన్నా సాయం చేస్తే చేయర్రి. ఎట్లయితుందో ఏమవుతుందో మేము చల్లేమంటున్నాం. వీడు ఆకి రోడ్డు మీద వండుకుంటున్నావు.